పుట్టినట్టు మేము పుట్టలేదా? భారతిరెడ్డిని పెంచినట్టు మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచలేదా? భారతిరెడ్డి గారు ఏమైనా బ్రహ్మ పదార్థమే ఏంటి? ఆవిడంటే మీరందరూ గగ్గోలు పెట్టేస్తున్నారు. అరుణ గారు, లోకంలో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. కానీ మీ విషయంలో అది రివర్స్ అయినట్టుంది. మీ నోటిదోల గురించి, మీ అహంకారం గురించి ఈ రాష్ట్రంలో తెలియని వారు ఎవరైనా ఉన్నారా? మీ నోటిదోల వల్లే కదా మీ సొంత పార్టీ కార్యకర్తలు, మీ నాయకులే మిమ్మల్ని నడు రోడ్డు మీద చెరగబాదింది. అప్పుడు ఇదే హాస్పిటల్ బెడ్ మీద పడుకొని నన్ను అక్కడ కొట్టారు, ఇక్కడ తన్నారు, జుట్టు పట్టి లాగారు, కిందకు తోసేశారు అంటూ కన్నీళ్ళు పెట్టుకుని స్టేట్మెంట్లు ఇచ్చింది మర్చిపోయారా? ఆనాడు మీరు అనుభవించిన ఆ అవమానం మీ నోటిదోల వల్లే కదా. ఇక భారతమ్మ గారి గురించి మాట్లాడుతున్నారా? అసలు ఆమెను మీతో పోల్చుకోవడానికి మీకు ఏమాత్రం అర్హత ఉందో ఒకసారి ఆలోచించుకోండి. సంస్కారం ఉన్న వ్యక్తికి సంస్కారహీనులకి మధ్య ఉన్న తేడా మీ ఇద్దరి మధ్య ఉంది. ఆకాశానికి అగాధానికి ఉన్నంత తేడా అది. సింపుల్గా చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అరుణ గారు, మీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడండి. ఇకనైనా ఆ నోటిని అదుపులో పెట్టుకుంటే మీకు, మీ పార్టీకి మంచిది.